వెల్కమ్ టు ఎంఆర్ భక్తి టీవీ. నేను మీ నవీన్. వారాహి నవరాత్రుల్లో 4వ రోజు అయిన 18వ తారీఖున అమ్మవారిని ఏ రూపంలో మనం పూజించాలి, ఎలాంటి నైవేద్యం పెట్టాలి, ఎలాంటి ధూపదీపాలు అయితే అమ్మవారికి సమర్పించాలి, వీటి గురించి అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో వచ్చేసి ప్రముఖ జ్యోతిష్య పండితులు నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. గురుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, వారాహి నవరాత్రుల్లో 4వ రోజు అమ్మవారిని ఏ రూపంలో మనం పూజించాలి గురూజీ? మనము గత 3 రోజులుగా ప్రతిరోజు అమ్మవారిని విశేషంగా ఏ రూపంలో ధ్యానం చేసుకొని పూజలు ఏ విధంగా పూజ, నైవేద్యము, ధూపము అని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. 4వ రోజు కూడా ఈ అమ్మవారిని కిరాత వారాహి రూపములో అమ్మవారిని కొలవాలి. ఓకే ఓకే. వారాహి చిత్రపటాన్ని పెట్టుకొని, వారాహి విగ్రహాన్ని పెట్టుకొని పూజించేటువంటి వ్యక్తులు కిరాత వారాహి రూపముగా ధ్యానం చేస్తూ వారాహి పూజ చేసుకోవాలి. అదే లలిత అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకొని చేసేటువంటి వాళ్ళు మాహేశ్వరి అమ్మవారి రూపముగా అమ్మవారిని కొలవాలి. గురూజీ, ఇక పూజా విధానంలో గనక చూసినట్లయితే ఈ అమ్మవారిని ధ్యానించాలి. ఎలా అంటే అందమైన దేవతట ఈ అమ్మవారు. కిరాత వారాహి చాలా ముగ్ధ మనోహరముగా చక్కగా ఉంటుందట ఉన్న వారాహి అమ్మవార్లలో. ఓకే. పైగా ఈ అమ్మవారు ఏంటనంటే మనల్ని సదా రక్షించే బాధ్యత కలిగినటువంటి దేవతట. ఒరిస్సాలో ఈ అమ్మవారు ప్రధాన దేవత ఒరిస్సా ప్రజలకి, కిరాత వారాహి. అలాగే ప్రకృతి విపత్తుల నుంచి కాపాడుతుందట. సునామీలు, అల్లకల్లోలాలు, భూకంపాలు, ఇవి ప్రకృతి విపత్తులు కదా. ప్రకృతి విపత్తుల నుంచి కాపాడుతుంది. ఇప్పుడు యుద్ధాలు కూడా ఉన్నాయి కదా, అవి కూడా లెక్క ప్రకృతి విపత్తులే. కాబట్టి వాటి నుంచి కూడా మనల్ని ఈ అమ్మవారు కాపాడుతుందట. ఓకే గురూజీ, పూజా విధానం ఏ విధంగా ఉండాలి గురూజీ అమ్మవారిని? సహజంగానే అమ్మవారికి సంబంధించినటువంటి నీలిరంగు పుష్పాలు లేదా గులాబీ పుష్పాలతో పూలమాల వేసి, ఎరుపు రంగు పుష్పాలతోనైనా పూలమాల వేసి, విప్ప నూనెతో దీపారాధన, కందగడ్డలో దీపారాధన చేస్తే చాలా విశేషం. ఓకే ఓకే. తదనంతరం ఈ అమ్మవారికి సంబంధించినటువంటిది ధ్యాన శ్లోకంగా ఇంతకుముందు చెప్పినటువంటి అమ్మవారిగా ఊహించుకొని, తదనంతరం స్నానం అనేటువంటిది కొబ్బరి నీళ్ళు చిలకరించి చిత్రపటం మీద, విగ్రహం మీద, తర్వాత అర్చన అనేటువంటిది చెయ్యాలి. ఈ అర్చనలో భాగంగా చూసుకున్నట్లయితే నీలిరంగు చామంతి పుష్పాలు, నీలిరంగు శంకు పుష్పాలు, నీలిరంగు కలవ పుష్పాలు, ఎరుపు వర్ణంతో ఉన్నటువంటి గులాబీ పుష్పాలు, మందార పుష్పాలతో ఈ అమ్మవారిని చక్కగా అర్చన చేయవచ్చు. తదనంతరం దీపము అనేటువంటిది, అలాగే నైవేద్యముగా ప్రధానంగా చూడాల్సినటువంటిది ఈ అమ్మవారికి అల్లంగారెలు నైవేద్యముగా పెట్టాలి. అల్లంగారెలు పెట్టాలి. సాధారణంగా నైవేద్యంగా చెప్పేసేసరికి ఈ సంబంధించినటువంటి బెల్లం పానకం, పనసపండు, విప్పపూలు, అలాగే చిలకడ దుంప మరియు సంబంధించినటువంటి ఇలాచీ కలిపినటువంటి నువ్వుల లడ్డూలు అమ్మవారికి చాలా శ్రేష్టం. అలాగే ఎర్రటి పండ్లు, దానిమ్మ పండ్లు, ఇప్పుడు ఉన్నటువంటి డ్రై ఫ్రూట్స్, సంబంధించినటువంటి చైనా డ్రాగన్ ఫ్రూట్స్, ఇవి కూడా పెట్టుకోవచ్చు, తప్పేమీ లేదు. అలాగే తేనె నైవేద్యముగా ఈ అమ్మవారికి ఉండాలి. బెల్లం పానకం ఖచ్చితంగా నైవేద్యముగా ఉండాలి. దీపము ఏ నూనెతో వెలిగించాలి గురూజీ? విప్ప నూనెతో దీపారాధన అమ్మవారికి చాలా ప్రీతికరం. ఓకే ఓకే. ఇప్పుడు ధూపంకి కూడా అమ్మవారు అంటే, వారాహి అమ్మవారు అంటే ధూపం చాలా ఇష్టం. మీరు ఇప్పటికే ప్రతి వీడియోలో చెప్పుకుంటూ వచ్చారు. మళ్ళీ ఒకసారి, ఎందుకంటే పూజ చేసేటప్పుడు చిన్న తప్పిదం కూడా జరగకూడదు. అందులో అమ్మవారికి చాలా ప్రీతికరమైన ధూపం, ఎట్లాంటి ధూపం వెలిగించాలి? అమ్మవారికి ఏ అమ్మవారికి లేని విశిష్టత, ప్రత్యేకత ధూపం విషయంలో ఈ అమ్మవారికి చాలా ప్రత్యేకంగా ఉంది. కాబట్టి ఇప్పుడు చెప్పబోయేటువంటి ద్రవ్యములు అన్నీ దొరికితే మంచిది. దొరకలేదు అనుకోండి, ఏవి దొరికితే వాటితోనే వేయండి తప్ప దొరకలేని వాటి గురించి వెంపర్లాడి సమయము, శక్తి, భక్తి వృధా చేసుకోకూడదు. అలాగే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ యొక్క వారాహి అమ్మవారి నవరాత్రులు చాలామంది చేసుకుంటారు. చాలామంది చేసుకోలేకపోయినా ఆ సంబంధించినటువంటి కోరిక ఉంటుంది. కాబట్టి ఈ వారాహి పూజ చేసుకునే వాళ్ళు, చేసుకోలేనటువంటి వాళ్ళకి మన పీఠం ఆధ్వర్యంలో ప్రతిరోజు కూడా ఈ సంబంధించినటువంటి వారాహి నవరాత్రుల పూజ అనేటువంటిది జరుగుతుంది. ఈ పూజ ముగించి 25వ తారీఖు రోజున ముక్కోటి ఏకాదశి సందర్భంగా రాత్రిపూట 9 గంటలకి మన పీఠం ఆధ్వర్యంలో ఈ యొక్క సంబంధించినటువంటి దశమహావిద్యలలో భాగంగా వారాహి, ప్రత్యంగిర, బగళాముఖి,
రాజశ్యామల ధూమావతి హోమాదులు మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యలు, శత్రు సమస్యలు, భూ సమస్యలు, కోర్టు సమస్యలు, ప్రయోగ బాధల నివారణకి, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనసు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి ఈ యొక్క శనిదోష నివారణకి ఈ చెప్పినటువంటి హోమాది కార్యక్రమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటివి వారాహిమాల ఇవ్వబడుతుంది. కేవలం 108 మందికి మాత్రమే అవకాశము. కాబట్టి మీరు ఎప్పుడు నమోదు చేసుకుంటారో ఆ రోజు నుంచి మీ యొక్క గోత్రనామాదులు ఈ యొక్క పూజాది కార్యక్రమాల్లో చెప్పబడతాయి. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు అవకాశాన్ని మిస్ చేసుకోకండి. ఇక ధూపం విషయానికి వచ్చేసేసరికి చెప్పబడిన ద్రవ్యాలు ఎన్ని దొరికితే అన్నీ మీరు సంపాదించి పెట్టుకోండి. గుగ్గిలం నలుపైన తెలుపైన, అలాగే ఇలాచీ పొడి, యాలకుల పొడి అంటారు, పసుపు పొడి, తెల్ల గురివింద గింజల పొడి, తెల్ల ఈశ్వరీ వేరు పొడి, తెల్ల జిల్లేడు పువ్వుల పొడి, మిరప పొడి, అలాగే మిరియాల పొడి, శొంఠి పొడి, వీటన్నిటినీ వేసి ప్రతిరోజు ఉదయం సాయంకాలం పూట ఇంట్లో ధూపం కనుక వేసినట్లయితే ఇంట్లో పట్టుకొని వేలాడుతున్న నకారాత్మక శక్తి అంతా తొలగిపోయి ఆనందంగా మీరు సుఖశాంతులతో కుటుంబ సభ్యులు ప్రేమ వాత్సల్యాలతో ఆనందంగా జీవిస్తారు. మెయిన్ ఈ నరదిష్టి ఉన్నా కూడా పటాపంచలైపోతుందా? ఖచ్చితంగా పోతుంది, అందులో సందేహమే లేదు. ఓకే ఓకే గురూజీ, ఇప్పటికే మనం నరదిష్టి కోసం అమావాస్య రోజు చేసిన వీడియో కూడా చాలా వైరల్ అవుతూ ఉంది మనకి. ఓకే గురూజీ, తర్వాత వచ్చేసి అమ్మవారికి ఎలాంటి మంత్రంతో మనం పఠించామంటే మనకు ఇంకా అనుగ్రహం దొరుకుతుంది గురూజీ? అమ్మవారికి సంబంధించి ఉదయం సాయంకాలం పూట శక్తి భక్తి ఉంటే, సమయం ఉంటే 1008 సార్లు లేదా 108 సార్లు తగ్గకుండా ఈ మంత్రాన్ని పఠించాలి. ఈ మంత్రము ఓం మహిషధ్వజాయై విద్మహే దండహస్తాయై చ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని మనం చక్కగా మీ శక్తి కొలది మీరు చేసుకోండి. అలాగే అవకాశం ఉంటే 9 రోజుల పాటు మీ గోత్రనామాదులతో జరుగుతాయి. కావున ఎప్పుడు మీరు ఈ వీడియో చూస్తారో అప్పుడు ఈ యొక్క కార్యక్రమంలో మీ జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి 25వ తారీఖు రాత్రి 9 గంటలకి వారాహి, ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, ధూమావతి హోమాదులు జరిపించి శక్తిపాతము చేసినటువంటి వారాహి మాల ఇవ్వడం జరుగుతుంది. కేవలం 108 మందికి మాత్రమే అవకాశము. కావున మీరు ఎప్పుడు నమోదు చేసుకుంటే ఆ రోజు నుంచి పూజలో ఈ మీ గోత్రనామాదులు ఉంచడం జరుగుతుంది. ముఖ్యంగా ఎలాంటి సమస్యలు తీరిపోతాయి గురూజీ ఈ వారాహి అమ్మవారిని పూజించడం వల్ల? మనం ఈ యొక్క 4వ రోజు అయినటువంటి కిరాత వారాహి రూపంలో అమ్మవారిని పూజించడం వల్ల అదృష్టం వరిస్తుందట. ఈ అదృష్టం లేకనే చాలా మంది అన్ని అవకాశాలు నోటి దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నాయి కదా. అదృష్టం వరిస్తుంది, అలాగే సమృద్ధి కలుగుతుంది. అంటే ఏ వృత్తిలో ఉంటామో, ఏ వ్యాపారంలో ఉంటామో ఆ వృత్తి, వ్యాపారానికి, ఉద్యోగానికి సమృద్ధి చేకూరుతుంది. అంటే మనకు ఇక చాలు అనేంత వరకు కన్నా కూడా ఇంకా మించి మనకు శుభ ఫలితాలు పొందుతాము. అన్నిటికంటే మించి ఈ అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల మన మనస్సులో ఉన్నటువంటి చెడు భావనలు తొలగిపోయి ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. దైవం మీద ప్రేమ, వాత్సల్యం కలుగుతుంది. ఓకే గురూజీ, వారాహి నవరాత్రుల్లో 4వ రోజు పూజా విధానం గురించి తెలుసుకున్నారు కదా. అదేవిధంగా వారాహి నవరాత్రుల్లో 5వ రోజు, 6వ రోజు, 7వ రోజు, 8, 9వ రోజు ఎట్లాంటి మనం పూజా విధానాలు చేయాలి, సో ఏ రూపంలో అమ్మవారిని మనం పూజించాలి అనే వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే ఉన్నాయి. వాటిని కూడా మీరు వీక్షించవలసిందిగా మనవి. సో అందరికీ ఈ వీడియో రీచ్ అయ్యే విధంగా షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు గురూజీ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.